తెలంగాణలో మళ్లీ ఫీజు రీయింబర్స్మెంట్ అంశం పెద్ద వివాదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయి ఉందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యార్థులు మాత్రం గత 6 ఏళ్లలో పెండింగ్ అయిన మొత్తం 8,000 కోట్లకు పైగా ఉందని వాదిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఫీజు బకాయిల అంశం రాజకీయ దుమారానికి తెరతీసింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ బకాయిల కారణంగా అనేక ప్రైవేటు కాలేజీలు నడవడం కష్టమైపోతోందంటూ ఆందోళన బాటపట్టారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల కాలేజీలు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేసిందని వాపోతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఫ్యాకల్టీ జీతాలు ఆగిపోవడం, విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటనలు జరిగాయని కాలేజీ యాజమాన్యాలు అంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన బాటపట్టిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని, బకాయిలు చెల్లించేందుకు ఒక్క పైసా కూడా లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు, చేతులెత్తేశారు. అటువైపు ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్ మంత్రులను కలిసి పరిస్థితులను వివరించారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, కనీసం టోకెన్లు జారీ అయిన 1,200 కోట్ల రూపాయలనైనా వెంటనే విడుదల చేయాలని వారు మంత్రులను కోరారు. దీంతో మంత్రులు వేర్వేరు సమాధానాలు చెప్పడంతో కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. కళాశాలల బంద్కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం వారితో భేటీ అయింది. ఈ సమావేశంలో భాగంగా మొదటి దశలో 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం వాయిదాలు, హామీలు సరిపోవు, వెంటనే పూర్తి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్లు చేతికి రాక ఉద్యోగాలు, విదేశీ చదువులు అటకెక్కుతున్నాయంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే కాలేజీలను మూసివేస్తామని కాలేజీల నిర్వాహకులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దాంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలో యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మొత్తం కాకున్నా ఏడాది క్రితం టోకెన్లు జారీ చేసిన మేరకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించగా, టోకెన్లు జారీ అయ్యి విడుదల కాని బకాయిలు ఎంత ఉంటాయని ప్రభుత్వం ఆరా తీసింది. సర్కారు లెక్కలు తీసిన తర్వాత టోకెన్లు జారీ అయిన బకాయిల విలువ 3,543 కోట్ల రూపాయలుగా తేలింది. కానీ సర్కారు ఈ వివరాలను బయటపెట్టకుండా యాజమాన్యాలు చెప్పిన 1,200 కోట్ల నుంచి 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ 600 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో పాటు అసలు విషయం తెలిసిన యాజమాన్యాలు నివ్వెరపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారు. అసలు విషయాన్ని ఆలస్యంగా గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మితే ఇంత మోసం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై విపక్షాలు కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తమ పాలనలో ఇంత పెద్ద పెండింగ్స్ ఉండేవి కాదని, విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ఆడుకుంటోంది అని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం 20% కమిషన్లు డిమాండ్ చేస్తోందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా బకాయిలను నిలిపివేసిందని, ఈ వైఖరి రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కావాలంటే 20% కమిషన్లు ఇవ్వాలని కొందరు అడుగుతున్నట్టు కాలేజీల యాజమాన్యాలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశాయని కవిత తెలిపారు. కమిషన్ల కోసం ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్ల కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తానికి రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య విద్యార్థుల భవిష్యత్తును కుదిపేస్తోంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత వేడిని రాజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.